శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 48వ శ్లోకము నుండి 55వ శ్లోకం వరకు భావసహితంగా. నవేదయజ్ఞాధ్యయనైర్నదానైః నచ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. ఓ అర్జున, వేదాధ్యయనములచే గాని, యజ్ఞాచరణములచే గాని, దానములచే గాని, తీవ్ర తపశ్చర్యలచే గాని, తదితర పుణ్యకర్మలచే గాని ఈ మానవలోకమున నా ఈ విశ్వరూపమును నీకు తప్ప మరి ఎవ్వరికి నీ చూడ శక్యము కాదు. మాతే వ్యథా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృంమమేదం వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈ విధమైన నా ఈ భయంకర రూపమును చూచి నీవు ఎట్టి వ్యధకును మోహమునకును గురి కావలదు. భయమును వీడి ప్రసన్న చిత్రువై శంఖచక్ర గదాపద్మములతో విలసిల్లుచున్న నా చతుర్భుజ రూపమును మరల చూడుము. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు పలికెను. వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునులకు తన చతుర్భుజ రూపమును దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయిన తన కృష్ణ రూపమును స్వీకరించి భయపడుచున్న అర్జునులకు ధైర్యం చెప్పెను. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, మీ అతి సౌమ్యమైన మానవాకృతిని శ్యామసుందర రూపమును చూచి ఇప్పుడు నా మనస్సు కుదుటపడినది. నేను నా స్వాభావిక సహజ స్థితిని పొందితిని. శ్రీ భగవానువాచ సుదుర్దర్శనమిదం రూపం దృష్టవానపి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీ భగవానుడు పలికెను, నీవు చూచిన నా ఈ చతుర్భుజ రూపము యొక్క దర్శన భాగ్యము అన్యులకు అత్యంత దుర్లభము. దేవతలు సైతము ఈ రూపమును దర్శించుటకై సదా ఉవ్విళ్ళూరుచుందురు. నాహం వేదైర్న తపసా నదానేన నచేజ్యయ శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథ. నీవు గాంచిన నా చతుర్భుజ రూపమును దర్శించుటకు వేద పఠనములచే గాని, తపశ్చర్యలచే గాని, దానములచే గాని, యజ్ఞకర్మలచే గాని శక్యము కాదు. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. కానీ ఓ పరంతప, అర్జున, ఇట్టి నా చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకును, తత్వజ్ఞానమును పొందుటకును, అందు ఏకీభావ స్థితి అందుటకును కేవలము అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవః. అర్జున, కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నా యందు భక్తి శ్రద్ధలు గలవాడును, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణియందును ఏమాత్రము వైరభావము లేనివాడును అయిన అనన్య పరమ భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోధ్యాయః. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు.